నాకు చాలా బోర్ కొడుతుంది దివ్యాంష్. నాతో ఆడు. ఇప్పుడు కాదు క్యారీ, నేను హోంవర్క్ చేస్తున్నాను, డిస్టర్బ్ చేయకు. హోంవర్కా? అదేమన్నా కొత్త డిష్ చేస్తున్నావా నా కోసం? ఎప్పుడూ తిండిగోలేనా క్యారీ? హోంవర్క్ అంటే స్కూల్లోనే కాకుండా ఇంట్లో కూడా చదువుకోవడానికి టీచర్ ఇస్తారనమాట. అట్లా ఇంట్లో చేసుకునే వాటిని హోంవర్క్ అంటారు. ఎందుకు చదువుకోవాలి? చదువు ఎందుకు అంటావేంటి క్యారీ? అది చాలా అవసరం. మనం ఇంటెలిజెంట్, స్మార్ట్, రెస్పాన్సిబుల్ గా అవ్వాలి కాబట్టి చదువుకోవాలి. ఓహో! అయితే నాకు హోంవర్క్ అవసరం లేదు, క్లాస్ వర్క్ కూడా అవసరం లేదు. నేను ఆల్రెడీ స్మార్ట్ కదా! అది నువ్వెలా డిసైడ్ చేస్తావు? నేను కదా చెప్పాల్సింది నువ్వు స్మార్టా కాదా అని. నేను ఎంత దూరంలో ఉన్న ఫుడ్‌నైనా ఇలా వాసన చూసి పసిగట్టేస్తాను. ఎవరైనా ఇంటికి వస్తున్నారు అంటే నాకు ముందే తెలిసిపోతది. నేను చెప్పేస్తాను కూడా. అబ్బో, రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడవేంటి? దాని మీనింగ్ నాకు తెలీదు గానీ, అయినా క్వాలిటీ నాలో ఉండే ఉంటదిలే. సరే, నా హోంవర్క్ అయ్యి నేను నీకు బాల్ తీసుకొచ్చి ఇచ్చే వరకు నువ్వు ఓపిక ఎటు కదలకుండా ఇక్కడే కూర్చొని సైలెంట్ గా పేషెన్స్ గా ఉండు. నన్ను డిస్టర్బ్ చేస్తూ కాదు, డిస్టర్బ్ చేయకుండా. అప్పుడు ఒప్పుకుంటా నువ్వు రెస్పాన్సిబుల్ కూడా అని. అంతేనా? ఉంటానులే. కానీ పేషెన్స్ అంటున్నావు, రెస్పాన్సిబుల్ ఎలా అవుతదబ్బా? అయ్యో, తమ్ముడు హోంవర్క్ చేసుకుంటున్నాడే, డిస్టర్బ్ చేయకుండా పక్కనే కూర్చొని తోడుగా కూర్చుందాము. డిస్టర్బ్ చేయకూడదు వర్క్ చేసుకునే అప్పుడు అనేది ఆ ఫీలింగ్ ఉంది చూసావా, దాన్ని రెస్పాన్సిబిలిటీ అంటారు క్యారీ. దానికి చాలా పేషెన్స్ కావాలి. ఇంతకీ ఉంటా ఉండవా చెప్పు. సరే సరే. నా హోంవర్క్ స్టార్ట్స్ నౌ. ఇప్పటి నుంచి సైలెంట్‌గా ఉంటా. సరే సర్లే, చూస్తే ఎంతసేపు ఉంటావా. అమ్మయ్యా, నా హోంవర్క్ అయిపోయింది. హమ్మయ్య! అయిపోయిందా? కానీ భలే ఎంజాయ్ చేశాను ఈ వర్క్‌ని. రోజు ఇలాగే ఏదో ఒక హోంవర్క్ ఇయ్యవా దేవ్యాష్? రోజుకొక కొత్త విషయం తెలుసుకుంటాను. అబ్బో క్యారీ, వెరీ గుడ్ క్యారీ. అస్సలు కదలకుండా నన్ను డిస్టర్బ్ చేయకుండా బాగానే ఉన్నావే చాలాసేపు. లెర్నింగ్ అండ్ పేషెన్స్ మేక్స్ అస్ బెటర్ ఎవ్రీడే క్యారీ. దేవ్యాష్ చాలా మంచి మాట చెప్పావు. ఈ విషయాన్ని నేను అందరికీ షేర్ చేస్తాను. అలాగే లైక్ సబ్స్క్రైబ్ కూడా చేసేయి.